వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శాసనసభ్యుడు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నిత్యం పేదల సంక్షేమం కోసం పనిచేశారని గుర్తు చేస్తూ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, మా నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎప్పుడూ పేదలకు సేవ చేయాలనే తపనతో ఉండేవారు. ఆయన జయంతి సందర్భంగా పేదలకు శివనాథపురం రాజీవ్ నగర్ కాలనీ ఇళ్ల పట్టాలను అందజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. మా నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లి పేదలకు సేవ చేయడమే మా లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మాకు ఎంతో సహకారం అందించిందని, ఇళ్ల పట్టాలు అందుకున్న పేద ప్రజలు సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ నందు 987 మార్కులు సాధించారని, బైపీసీ నందు 982 మార్కులు, ఎంఈసీ నందు 970 మార్కులు, సిఈసీ గ్రూప్ నందు 921 సాధించారని తెలియజేశారు. మొత్తం కాలేజీ విద్యార్థుల పాస్ పర్సంటేజ్ 98% అని సెక్రటేరియన్ కరస్పాండెంట్ ఫ్రెండ్షిప్ తెలియజేశారు. ఈ విజయానికి సహకరించిన తపస్ జూనియర్ కాలేజ్ అధ్యాపక బృందానికి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు తపస్ యాజమాన్యం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. జూనియర్ ఎంపీసీలో 440 మార్కులు గాను రేణు హాస్టల్ 466 మార్కులు సాధించారు. అలాగే మిగతా విద్యార్థులు కూడా 460 ఏమో తెలియజేస్తాము. అలాగే జూనియర్ బైపీసీలో అక్షయ విద్యార్థి 440 మార్కులు సాధించి మంచి మార్కులు సాధించాడు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో ఎస్కే రియాస్ 477 మార్కులు సాధించాడు. జూనియర్ సిఈసీలో మీ కేంద్ర శ్రేణి అమ్మాయి 490 మార్కులు సాధించున్నారు. అదేవిధంగా సీనియర్ విభాగంలో సీనియర్ ఎంపీసీ విభాగంలో ఆర్థికంగా 987 మార్కులు సాధించి మంచి సాధించడం జరిగింది. అలాగే సీనియర్ ఎంపీసీలో అక్షయ 982,000. అదేవిధంగా సీనియర్ ఎంపీసీలో సుమశ్రీ 975,000 ఫస్ట్ మార్క్ సాధించింది. సెకండ్ పొజిషన్లో మీ బాగా 967,000 సాధించారు. అదేవిధంగా సీనియర్ సిఈసీ విభాగంలో సరితేజ 920 మార్కులు సాధించాడు. ఈ విజయానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులకు, మా విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. అదేవిధంగా ఇంటర్మీడియట్ పొందాలి కాకుండా భవిష్యత్తులో రాసేటటువంటి ఆర్మీ ఎగ్జామ్స్ అయినటువంటి ఐఐటి నీటిలో కూడా మంచి మార్కులు సాధించి వాళ్ళ భవిష్యత్తు పాఠమేమని చెప్పి